రోజుల్లో బీసీని చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన బీసీల్లో వయసుల్ని చేర్చడం, వయసులందరూ కూడా ఈరోజు బీసీల పరంగా ఎన్నో ఉద్యోగాలు కానీ ఎన్నో సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు అలాంటివి కూడా ఫ్రీ సీట్లుగా సంపాదించుకోగలిగి వాళ్ళ పిల్లల్ని పెంచుకోగలుగుతున్నారు. వయసులంటే అందరూ ధనవంతులే ఉండరు, వాళ్ళలో కూడా పేదరికంలో ఉండేవారు ఉంటారు. అందుకే ఈ బీసీ సాధన అన్నది వాళ్ళకి ఎంతో ప్రయోజనకారిగా మారిందని తెలియజేస్తున్నాను. అలాంటి అణగారిన వర్గాల వారికి ముందుకు తీసుకువెళ్ళటానికి బీసీ ముందు వైశ్య కమిటీగా ఏర్పడిన మన రఘు గారు, హరిగోపాల్ గారు, ఇతర పెద్దలు ఉంటారు. వీళ్ళంతా ముందు ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు దాన్ని శాఖోపశాఖలుగా మార్చడం జరిగింది. ఇలాంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాము అంటూ ఈరోజు మళ్ళీ అందరూ మన పార్టీ వాళ్ళే అయినా అందరూ మళ్ళీ జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వీరందరూ కూడా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటమే మనందరి ధ్యేయం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరిగోపాల్ గారు, రమేష్ గారు, ముఖ్యంగా కోరాడు రమేష్ గారు, అంతవరకు రఘు గారు, ఈశ్వరరావు గారు, జామి రాధాకృష్ణ గారు, మణి గారు, ఇలా అందరూ జాయిన్ అయ్యి చాలా సంతోషాన్ని కలిగించారు. ఈ సంతోషం ఎల్లవేళలా ఉండాలి. మనం పార్టీలనే కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా ఉండాలన్నది నా కోరికని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు.